సో స్కూల్ లెవెల్లో వీళ్ళని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపుగా ఎలా మీరు తయారు చేస్తారు స్టూడెంట్స్ ని? 5వ క్లాస్లో నవోదయ ఇంటర్ సంబంధించిన పుస్తకాలతో చేయిస్తాం. ఓకే. వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ చేస్తారు. తర్వాత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం, తర్వాత ఇంట్రెస్ట్ కట్టడం, ఇవన్నీ కూడా మా 5th క్లాస్ పిల్లలు చేస్తారు. రైట్. సో నవోదయ ఎంట్రన్స్ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్ ఉందిగా, కేవీ నవోదయాలో స్కూల్ ఎంట్రన్స్ కోసం అని. కాబట్టి ఎవరైనా పిల్లలు 6th క్లాస్లో ఎంట్రన్స్ కోసం నవోదయకి వెళ్ళే ఉద్దేశం ఉన్న పిల్లలు ఉంటే మనం దృష్టిలో, అంటే ఆ నవోదయ ఎంట్రన్స్ దృష్టిలో పెట్టుకొని 5th క్లాస్ డిజైన్ చేసాం. ఓకే. సో కాబట్టి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం అనే గుణం మా దగ్గర 5th క్లాస్ పిల్లలు కూడా ఉంటుంది. 5th క్లాస్కి నవోదయ ఎలా చేస్తున్నాము, అలా 6th నుంచి 10th దాకా ఉండే పిల్లలకి NSCGS సైన్స్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, అలాగే IAPT వాళ్ళు కండక్ట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఈ ఎగ్జామినేషన్ సిలబస్ దృష్టిలో పెట్టుకొని కూడా మేము వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం. కాబట్టి మా దగ్గర ఉండే స్కూల్లో ఉండే పిల్లలు 6th నుంచి 10th దాకా ఉండే పిల్లలు అనేకమైన ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్కి మనం ఎంకరేజ్ చేస్తాం రాయమని. దాని కోచింగ్ కూడా మనం ఇస్తాం. మన స్టూడెంట్స్ చాలా మంది NSCGSతో క్వాలిఫై అయిన పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వాళ్ళు చిన్న భయపడరు. అదొక వాళ్ళ కరికులంలో ఒక భాగంగానే ఉంటుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ సడన్ గా వచ్చేస్తే ఈ JEE NEET ఎగ్జామ్స్ అని అప్పుడు కొత్త కాంపిటేటివ్ క్వశ్చన్ కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం వాళ్ళకి ఆల్రెడీ ఒక అలవాటు అయిన విధంగానే ఉంటుంది.